హైదరాబాద్లో గృహ అవసరాల పేరుతో నీటి కనెక్షన్లు తీసుకుని వాణిజ్య అవసరాలకు వినియోగించుకుంటున్న దీంతో జలమండలి రాబడికి గండిపడుతుంది. జలమండలి రాబడిపై అక్రమ కనెక్షన్లకు తోడు వాణిజ్య అవసరాలకు ఉచిత నీటిని ఉపయోగించుకుంటున్న రాబడి పెంచేందుకు జలమండలి గుర్తిస్తున్న వివిధ అంశాల్లో దీని ప్రభావం నష్టాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం నగరంలో గృహ అవసరాలకు నెలకు 20,000 లీటర్ల నీటిని ఉచితంగా ఇస్తున్నారు. దీంతో గృహ అవసరాల పేరుతో కనెక్షన్లు భారీగా పెరిగాయి. నగరంలో కాలనీల్లో కమర్షియల్ భవనాల సంఖ్య భారీగా పెరిగింది. జీహెచ్ఎంసీలో ఇళ్ల పేరుతో నిర్మాణ అనుమతులు తీసుకుంటున్నారు. ఆ తర్వాత వాణిజ్య భవనాలు నిర్మించుకుంటున్నారు. ఇలాంటి వాటిని జలమండలిలో డొమెస్టిక్ పేరుతో నీటి కనెక్షన్లు తీసుకుంటున్నారు. వీటిల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, షోరూంలు, వర్క్షాప్లు నిర్వహిస్తూ ఉచిత నీటిని భారీగా వాడుకుంటున్నారు. వేల సంఖ్యలో తాగునీటి అక్రమ కనెక్షన్ల కారణంగా జలమండలి రాబడికి గండిపడుతుంది. ఇటీవల 4వ డివిజన్ రెడ్ హిల్స్ బంజారా ఘాట్లో అపార్ట్మెంట్లో అక్రమంగా నీటిని వినియోగించుకుంటున్నారు. అయితే ఇది తేలడంతో 49 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నగరంలో 14.2 లక్షల నీటి కనెక్షన్లు ఉన్న అనధికార కనెక్షన్ల సంఖ్య భారీగానే ఉన్నట్లు తెలుస్తుంది. జలమండలి నీటిలో 34% లెక్కలోకి రావడం లేదు. అక్రమ కనెక్షన్ల వ్యవహారంలో కొందరి ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్టు వెలువడైంది. విషయం తెలిసినా చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఏళ్లుగా ఈ దందా కొనసాగుతున్నట్లు గుర్తించారు. అక్రమ కనెక్షన్ల నుంచి నెలవారీ మామూలు తీసుకుంటున్నట్లు వెల్లడైంది. ఇటీవల గుర్తించిన అక్రమ కనెక్షన్ల వ్యవహారంలో ఇంటి దొంగల ప్రమేయం ఉండడంతోనే ఈ వ్యవహారం వెలుగులోకి చూడలేదని జలమండలి ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. జలమండలికి ప్రత్యేక విజిలెన్స్ విభాగం ఉన్న విధులు మాత్రం భిన్నంగా ఉంటున్నాయి. అక్రమ కనెక్షన్లు, నల్లాలకు మోటార్లు బిగించి నీటిని లాగేస్తుండడం వంటి అంశాల జోలికి పోకుండా జలమండలి ప్రధాన కార్యాలయంలో సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్నారు. జలమండలి పరిధిలో 13.71 లక్షల నీటి కనెక్షన్లు ఉండగా వీటిలో 8.5 లక్షల కనెక్షన్లు ఉచిత నీటి పథకంలో ఉన్నాయి. మిగిలిన వాటిలో బహుళ అంతస్తుల భవనాలు, కమర్షియల్ కనెక్షన్లు, పరిశ్రమలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జలమండలి ప్రత్యేక దృష్టి సారిస్తుంది. సమగ్ర పరిశీలన జరిపి డొమెస్టిక్ కనెక్షన్లు తీసుకుని కమర్షియల్గా వాడుకుంటున్న వాటిని గుర్తించి వాటిని కమర్షియల్ కేటగిరీలోకి మార్చడం ద్వారా రాబడి పెరుగుతుందని భావిస్తున్నారు. కొత్తగా కనెక్షన్లు ఇచ్చేటప్పుడు కూడా ఏ కేటగిరీలో తీసుకుంటున్నారు, అక్కడ ఎలాంటి నిర్మాణం జరుగుతుంది అనే అంశాలను నిర్ధారించుకోవడం ద్వారా ఆరంభంలోనే అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. గ్రామం, ఆలూరు మండలం, కర్నూలు జిల్లా. మనకి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన ఆర్బీకే కేంద్రం కావచ్చండి, తర్వాత రైతు భరోసా కేంద్రం కావచ్చండి, దాంట్లో అన్ని శిథిల వ్యవస్థకు వచ్చింది. అంతా కలిసి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుంది, శిథిల వ్యవస్థలో అవుతుంది. పైన టాప్ కింద కూలిపోతుంది. కనీసం 20 లక్షలతో నిర్మించారు. 20 లక్షలు కాదు కదా, ఒక 10 లక్షలతో చేసిన వ్యయంతో చేసిన ఒక క్వాలిటీ కూడా లేదు దాంట్లో. మొత్తం బండ్లు కూలిపోయినాయి, తర్వాత టాప్ వచ్చిపోయినాయి, డోర్లు వచ్చిపోయినాయి. ఎక్కడ చూసే బొక్కలుగా ఉన్నాయి. దాంట్లో కుర్చీలు వేసుకొని కూర్చోవాలంటేనే మన ఉద్యోగస్తులు భయపడుతున్నారు. దాంతో ఎంత నిర్వీర్యం చేశారంటే ప్రభుత్వ సొమ్ముని చాలా దారుణంగా చేశారు. దానికి సంబంధించిన అధికారులు ఒకసారి విజిట్ చేసి దాన్ని ఏమేమి లోపాలు, ఎలా క్వాలిటీ కట్టినారా లేదా, తర్వాత ఏం దాంట్లో ఉండే లోపాలు చెక్ చేసి దాంట్లో ఎంత డబ్బు రికవర్ చేసి మళ్ళీ దాన్ని మరమ్మతులు చేయించాలని మేము. అది కమ్మచేడు గ్రామం, ఆలూరు మండలం, కర్నూలు జిల్లా. మనకి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన ఆర్బీకే కేంద్రం కావచ్చండి. కమ్మచేడు గ్రామము, ఆలూరు మండలము, కర్నూలు డిస్టిక్. ఆర్బీకే రైతు భరోసా కేంద్రము ఎంతో ప్రతిష్టాత్మకంగా కట్టించినటువంటి వైసీపీ గవర్నమెంట్ దాదాపు 21 లక్షల వ్యయంతో దాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి 3 సంవత్సరాలు కూడా కాలేదు. మొత్తం అంతా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే పగుళ్ళు వచ్చేసినాయి. అంటే దాని బేస్మెంట్ అన్ని కూలి కిందికి దిగిపోయినాయి. అలానే కింద లోన టైల్స్ అన్ని కిందికి పడిపోయినాయి. దాన్ని దాదాపుగా 1 ఇయర్ నుంచి దాన్ని వాడట్లేదు. లాకర్ వేసేసి క్లోజ్ చేసేస్తూ ఉన్నారు. రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే రైతులకు కావాల్సిన శనగ విత్తనాలు అయితే, పురుగు మందులు అయితేనే. దీనిపై మరింత సమాచారాన్ని సబ్ ఎడిటర్ శ్రీకాంత్ అందజేస్తారు. చెప్పండి శ్రీకాంత్. రైట్ కళ్యాణి, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు HMWSSB పరిధిలో అక్రమ నీటి కలెక్షన్ల సమస్య జలమండలి రాబడికి పెద్ద ఆటంకంగా మారిందని చెప్పుకోవాలి. అయితే ఈ సమస్య అరికట్టడానికి ప్రత్యేక కార్యాచరణలు, తనిఖీలు, డేటా సేకరణ వంటి చర్యలు కూడా చేపడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ అంశం సంబంధించి పూర్తి వివరణ చూస్తే కనుక హైదరాబాద్ లో అక్రమ నీటి కనెక్షన్ అనేది వివిధ ప్రాంతాల్లో అనాధికృతంగా తాగునీటి పైప్ లైన్ నుంచి నీటిని తీసుకునే అక్రమ కనెక్షన్లు పెరిగాయని చెప్పుకోవాలి. ఇటీవల విజిలెన్స్ బృందాలు రెడ్ హిల్స్, హబీబ్ నగర్ వంటి ప్రాంతాల్లో
దాదాపు 49 అక్రమ కనెక్షన్లను గుర్తించడం తెలుస్తోంది. అంటే వాటిపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన తెలుస్తోంది. అయితే ఈ కనెక్షన్ ఎక్కువగా 20 మిల్లీమీటర్ల పైపుల ద్వారా తీసుకుంటామని తెలుస్తోంది. అయితే ఇక్కడ మన జలమండలి రాబడికి గండి ఎలా పడుతున్న విషయం చూసుకుంటే కనుక అక్రమ కనెక్షన్ లెక్కలోకి రాని నీరు అంటే నాన్ రెవెన్యూ వాటర్ వల్ల HMWSSBకి ఏదైతే రాబడి గణనీయంగా తగ్గుతుందనేది లెక్కలు చెప్తున్నాయి. అయితే మొత్తం సరఫరా నీటిలో 34% బిల్లింగ్ కాకుండా వృధా పోతుందనేది ఈ లెక్కలు చెప్తా ఉన్నాయి. దీనివల్ల జనరల్ గా ఇప్పుడు 268 కోట్ల వ్యయంలో దాదాపు 129 కోట్లు మాత్రమే రాబడి వస్తుంది. అంటే ఖర్చు అయ్యేది 268 కోట్ల వ్యయం ఖర్చు అవుతా ఉంటే దానికి రాబడి మాత్రం 129 కోట్లు మాత్రం వస్తున్నది ఇక్కడ వినిపిస్తున్న వాదనలో. అంటే దాదాపు 139 కోట్ల రూపాయలు నష్టపోతున్నారని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కార్యాచరణ అంటూ కూడా ఈ ప్రస్తుతం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఏదైతే HMWSSB అక్రమ కనెక్షన్ నియంత్రించడానికి ప్రత్యేక విజిలెన్స్ బృందాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ బృందాలు హైదరాబాద్ లోని వివిధ డివిజన్లలో తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ కనెక్షన్ గుర్తిస్తూ ఇటీవల ఒక రైడ్ లో చూస్తే కనుక 49 ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా ఏదైతే ఈ హబీబ్ నగర్ వంటి ప్రాంతాలలో 49 కేసులు కూడా నమోదు తీసుకొని వాటిపై కేసులు నమోదు చేసే విషయం మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ ఏదైతే అక్రమ కనెక్షన్ల అంశాన్ని తీవ్రంగా ఎందుకు పరిగణించాల్సి వస్తుంది ఇక్కడ మనం ఒకటి చూసుకుంటే కనుక అధికారులు అక్రమ తీవ్రమైన సమస్య గుర్తించి దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా దానికి సంబంధించి సమాచారం ఇవ్వడానికి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా వాళ్ళు తీసుకొచ్చిన పరిస్థితి చూస్తున్నాం. అంటే ఈ ప్రతి కనెక్షన్ ను పరిశీలించి పక్కా డేటాను రూపొందించడమే ఇప్పుడు అధికారులు ఏదైతే కొత్తగా డేటా సేకరణ కానీ తనిఖీలు చేయడానికి విజిలెన్స్ బృందాలు ఏర్పాటు చేయడం అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే HMWSSB పరిధిలో అంటే ఏదైతే హైదరాబాద్ బోర్డుకు సంబంధించి వాటర్ బోర్డుకు సంబంధించి పరిధిలో ఉన్న 14.2 లక్షల నీటి కలెక్షన్ ను ఒక్కటిగా పరిశీలించి డిజిటల్ డేటాబేస్ సిద్ధం చేయాలనేది ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రస్తుతం వీళ్ళ ప్రక్రియ. అయితే ఇది అక్రమ కనెక్షన్ గుర్తించడంతో పాటు బిల్డింగ్ ప్రక్రియను కూడా మెరుగుపరచడానికి ఉపయోగపడుతున్నట్టు కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే ప్రాంతాల వారీగా సరఫరా నీటిని గుర్తించి అందులో ఎంత బిల్లింగ్ అవుతుందో తెలుసుకోవడం అనేది దానికోసం హైదరాబాద్ లోని ప్రతి ప్రాంతంలో సరఫరా చేసే 550 MGD నీటిలో ఎంత శాతం బిల్లింగ్ అవుతుందో విశ్లేషించాలన్నది HMWSSB యొక్క నిర్ణయం. అంటే ఇది రాబడి నష్టాలను అంచనా వేయడానికి అక్రమ కనెక్షన్ గుర్తించడానికి సహాయపడుతుందని అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే రిజర్వాయర్లు వారిగా లెక్కల్లోకి రాని నీటి గుర్తింపు రిజర్వాయర్ నుంచి సరఫరా చేసే నీటిలో 34% లెక్కలోకి రావట్లేదు అనేది అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు నాన్ రెవెన్యూ వాటర్ ఏదైతే ఉందో లెక్కలోకి రాని వాటర్ ఉంటుందంటూ అక్రమ కలెక్షన్లతో పాటు పైప్ లైన్ లీకేజీలు కూడా ఉంటున్నాయంటూ మనకు చెప్తున్న లెక్కలు. అయితే ఇక్కడ మనం మేజర్ గా ఇక్కడ హైదరాబాద్ లో జరుగుతున్న ఏదైతే అక్రమ నీటి కనెక్షన్ సంబంధించి స్థానికంగా ఉన్న ఎవరైతే మేనేజర్లు ఉన్నారో వారినే బాధ్యత గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే ప్రతి డివిజన్ లో స్థానిక మేజర్లను అక్రమ కనెక్షన్ నియంత్రణకు బాధ్యులుగా నియమించి వారు తమ పరిధిలో తనిఖీలు నిర్వహించి అక్రమ కనెక్షన్ గుర్తించి ఏదైతే HMWSSB బోర్డుకు వాటర్ బోర్డుకు నివేదికలు సమర్పించాలన్నది ఇప్పుడు విజిలెన్స్ అధికారులు వీరంతా టీం కలిసి నిర్ణయించింది. అయితే తనిఖీలో చేసి ఇది అక్రమ కనెక్షన్ల పై తనిఖీలు నిర్వహించడానికి HMWSSB ఏదైతే స్థానిక పోలీస్ స్టేషన్లు ఏదైతే ఉదాహరణకు నాంపల్లి హబీబ్ నగర్ ఇలా ప్రజాప్రతినిధుల సహకారంతో తీసుకుంటున్న కొన్ని అంశాలన్నిటి కూడా తీసుకొని రైడ్లు చేసి మనం ఇంతకు చెప్పుకున్నట్టు 49 కేసుల విషయాన్ని కూడా గుర్తు చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే కనుక హైదరాబాద్ లో కనెక్షన్లు అనేది రాబడికి పెద్ద సవాల్గా మారని చెప్పుకోవాలి. అంటే దాదాపు 269 కోట్ల వ్యయం ఖర్చు పెడతా ఉంటే దానికి సంబంధించి రాబడి చూస్తే కనుక దాదాపు 139 కోట్ల నష్టం అంటే 129 కోట్లు మాత్రమే రాబడి వస్తుంది. సో దీనికి సంబంధించి ఈ అక్రమ కనెక్షన్ల పూర్తి స్థాయిలో నియంత్రించడానికి విజిలెన్స్ తనిఖీలు డేటా సేకరణ స్థానిక మేనేజర్ల బాధ్యత పోలీసుల సహకారం వంటి చర్యలు చేపడుతున్నట్టు ఇప్పటికి బోర్డు చెప్పుకొస్తుంది. అయితే ఈ సమస్యను పూర్తిగా అరికట్టడానికి ఇలాంటి చర్యలైతే అవసరం అంటూ కూడా మరోవైపు నిపుణులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కలిగింది. ఎప్పటి నుంచి చేసే అవకాశం ఉంది శ్రీకాంత్? అంటే పర్టికులర్ ఇప్పటిదాకా మనకు ఒక డేట్ అంటూ ఒక డేట్ అనేది ఎలాంటి ఇష్యూ కాలేదు. బట్ ఇవ్వాలే దానిపైన ఒక ఏదైతే ఈ నిర్ణయం ఏదైతే ఉందో అంటే అధికారులంతా సమావేశం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి ఫర్దర్ గా ఎప్పటి నుంచి ఈ ఏదైతే దీనికి సంబంధించి ఈ పర్టికులర్ గా ఈ తనిఖీలు కానీ డేటా సేకరణ ఇవన్నీ చేయడం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకా దాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అది ప్రకటించే 1-2 రోజులు ఆ డేట్ కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది కళ్యాణి. థ్యాంక్ యూ శ్రీకాంత్.